హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళందరికీ స్వీట్స్ అంటే చాలా ఇష్టం కదా. ఈరోజు మన వీడియోలో అందరికీ ఇష్టమైన డబుల్ కా మీఠాని ఏ విధంగా చేయాలో చేసి చూపిస్తాను. బ్రెడ్ ప్యాకెట్లో నాకు 15 స్లైసెస్ ఉన్నాయి. వాటిని సైడ్స్ అంతా కట్ చేసేసుకొని బ్రౌన్ పార్ట్ మొత్తం ఈ విధంగా పీసెస్లా కట్ చేసుకున్నాను. ఫస్ట్ అయితే మనం ప్యాన్ పెట్టేసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ నెయ్యిలో కాజు, కట్ చేసుకున్న బాదం ఈ రెండు వేసుకొని లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. కొంచెం బ్రౌనిష్ కలర్లో వచ్చాక తీసేసి పక్కన పెట్టేసుకుందాం. ఎక్కువగా అయితే దీన్ని వార్చకూడదు, మరి బ్లాక్గా అయిపోతాయి. లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఆల్మోస్ట్ ఇవి వేగిపోయాయి, తీసేసుకుందాం. అదే ప్యాన్లోకి నేను కొంచెం ఆయిల్ వేసి బ్రెడ్ని కూడా వేయించేసుకుంటాను. గీతో కూడా నెయ్యితో కూడా మనం బ్రెడ్ని ఫ్రై చేసుకోవచ్చు, బట్ నేను ఆయిల్తో చేస్తున్నాను. మీకు ఏది ఇష్టమైతే దాంతో చేసుకోండి. ఇప్పుడు ఆయిల్ అయితే హీట్ అయింది. నేను కట్ చేసుకున్న బ్రెడ్ పీసెస్ని వేసి వేయించుకుంటున్నాను. లో ఫ్లేమ్లో వేయించుకోవాలి, ఎందుకంటే ఎక్కువగా కాలిపోకూడదు బ్రెడ్. సో లో ఫ్లేమ్లో పెట్టి మనం బ్రెడ్ని వేయించుకుందాం. 2 సైడ్స్ ఇట్లా టర్న్ చేసుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఎక్కువగా కాలకుండా చూసుకోవాలి. చూపిస్తాను మీకు ఎంతవరకు వచ్చిన తర్వాత తీసేయాలి అనేది. చూడండి, ఇంతవరకు వచ్చాక మనము దీన్ని ప్లేట్లో తీసేసుకుందాము. చాలు, సరిపోతుంది. ఇంకా ఎక్కువగా వేస్తే మాడిపోతాయి. ఫస్టే నేను టిష్యూ పేపర్ వేసి పెట్టుకున్నాను ప్లేట్ మీద, ఎందుకంటే ఆయిల్ అంతా అబ్జర్వ్ అయిపోతుంది కాబట్టి. అలాగే మనం మిగిలిన బ్రెడ్ పీసెస్ని కూడా అట్లానే వేయించేసి తీసుకోవాలి. ఒక చిన్న టిప్ చెప్తాను వినండి. ఇందులో మీకు బ్రెడ్ అనేది మనము కొంచెం ఆరబెట్టిన తర్వాత, అంటే కట్ చేసి ఆరబెట్టుకున్నా, లేకపోతే మామూలుగా ఆరబెట్టేసి కట్ చేసిన తర్వాత అయినా కానీ వేయించుకుంటే ఆయిల్ అన్నది కొంచెం తక్కువగా అబ్జర్వ్ చేసుకుంటుంది అన్నమాట. మిగిలిన బ్రెడ్ పీసెస్ని కూడా నేను ఇలాగే ఫ్రై చేసి పక్కన తీసి పెట్టేసుకుంటున్నా. నెక్స్ట్ ప్యాన్లో 1 కప్ షుగర్ వేసుకున్నాను. అందులోకి 1/2 గ్లాస్ వాటర్ అయితే వేసాను. మీకు కావాలంటే ఇంకొంచెం షుగర్ వేసుకోండి. నాకు 1 కప్ అయితే సరిపోతుంది. మీకు సరిపోకపోతే ఇంకొంచెం వేసుకోండి. ఈ షుగర్ మొత్తం కరిగిపోయిన తర్వాత ఇందులో మనము బ్రెడ్ వేసుకుందాం. ఒక 5 మినిట్స్ ఆగిన తర్వాత ఈ షుగర్ సిరప్లోకి నేను యాలకులు వలిచి వేసేసాను. దీంట్లో స్మెల్ బాగా వస్తుంది కదా యాలకులు స్వీట్లో వేసుకుంటే. ఈ డబుల్ కా మీఠాకి మరీ పాకంలో అయితే రావాల్సిన అవసరం లేదు. షుగర్ కరిగిపోయింది బాగానే. ఇప్పుడైతే బ్రెడ్ని మనం వేసేసుకుందాం. చూడండి, టిష్యూలో వేసాము కదా మనం, టిష్యూ పేపర్లో బ్రెడ్ ఆయిల్ అయితే బాగా అబ్జర్వ్ చేసేసుకుంది. షుగర్ సిరప్ అయితే అయిపోయింది. ఇందులోకి మనం బ్రెడ్ వేసేసుకుందాం. లో ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. మరి చిన్న చిన్న పలుకులుగా అయితే చేయాల్సిన అవసరం లేదు. బ్రెడ్ని ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి మనం ఇందాక వేయించి పెట్టుకున్నాం కదా బాదం, జీడిపప్పు, ఆ పలుకుల్ని వేసేసుకుందాం. ఇప్పుడు నేను ఇందులో 1 కప్ మిల్క్ తీసుకుంటున్నా. కాచి చల్లార్చిన పెట్టిన పాలు ఉంటాయండి. అయిపోవచ్చింది మన డబుల్ కా మీఠా. ఇందులో దోస గింజలు కూడా వేసుకోవచ్చండి, చాలా టేస్ట్ ఉంటుంది. బట్ నా దగ్గర లేనందువల్ల నేను దాన్ని స్కిప్ చేశాను. మీ దగ్గర ఉంటే మాత్రం వేసుకోండి, చాలా బాగుంటుంది.
నేను చేసిన ఈ బ్రెడ్ హల్వా మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. థ్యాంక్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్. బాయ్.